క్వింటాల్కు 5 కిలోల తరుగు పెట్టిండ్రు. రైతుకు నష్టం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా తోలు తీసిండా? తోలు తీయలే కానీ ఆ రైస్ మిల్లర్ల చేతుల, దళారుల చేతుల తోలు బొమ్మలు ఎక్కైపోయింది. అంతే తప్ప ఎవరిని తోలు తీయలే. ఇవాళ రైతులు మాత్రం తరుగు పెడితే ప్రతి క్వింటాల్కు 5 కిలోలు నష్టపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, మదిరలో క్వింటాల్కు 5 కిలోలు తరుగు పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా? దేనికోసం ఆశీర్వదించాలి? రుణమాఫీ చెయ్యనందుక, రైతు బంధు ఇవ్వనందుక, గత సంవత్సరం నష్టపోయిన పంటలకు బీమా ఇవ్వనందుక, యూరియా సరఫరాలో ఫెయిల్ అయినందుక, తరుగు పెట్టినందుక, 2 పంటలకు బోనస్ ఎగ్గొట్టినందుక, ఇవాళ దేనికోసం ఆశీర్వదించాలి అని నేను అడుగుతా ఉన్నా. నా దృష్టిలో భట్టి గారికి రేవంత్ రెడ్డికి సలహా ఇస్తా ఉన్నా. ఆశీర్వాద సభ అని కాదు, ఆ సభ పేరు మీరు మార్చుకోండి. ఆ సభ పేరు ఆశీర్వాద సభ కాకుండా రైతుల క్షమాపణ సభ అని పెట్టుకోండి. చెంపలేసుకోండి. మేము తప్పు చేసినాము, రైతులకు 24 గంటల కరెంటు పోయి 10 గంటల కరెంటే ఇచ్చినాము, సీతారామ పనులు ఆపినందుకు ఇలా పెద్దవాగు కొట్టుకపోయి 2 ఏళ్ల ఇంతవరకు దాని మరమ్మతు కూడా చేతగాలేదు. ఈ అడ్డగోలు ఫెయిల్ అయినందుకు క్షమాపణ చెప్పండి. అది రైతు ఆశీర్వాద సభ కాదు. రైతులకు బేషరతుగా రైతు డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతాంగానికి మీరు చేసిన మోసానికి క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఏం ఉద్ధరించిందని ఆశీర్వాదం? సీతారామ మా అజయ్ గారు చెప్పిండ్రు, ఆనాడు కేసీఆర్ గారు అన్ని అనుమతులు తెచ్చిండు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలా అన్ని రకాల అనుమతులు తెచ్చి దాదాపు 80% పనులు పూర్తి చేసినాం. కాలువలు దవి నీళ్లు ఇచ్చే తెలివి లేదా మీకు? సీతారామ ప్రాజెక్టును అటకెక్కిచ్చేశారు. పెద్దవాగు కొట్టుకపోయి 2 ఏండ్లయింది. మీ తప్పుదం వల్ల, అధికారులు సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల సీతారామ ఆ రోజు పెద్దవాగు కొట్టుకపోయింది. మానవ తప్పిదం. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది. మీద వర్షాలు వస్తా ఉంటే, వరద వస్తా ఉంటే గేట్లు ఎత్తాల్సిన అధికారులు ఆ ప్రాజెక్టు దగ్గర ఎవరు లేకపోవడం వల్ల పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయి 1000 ఎకరాల్లో నష్టం జరిగింది. మరి 2 ఏండ్లైంది, ఏం చేస్తున్నారు? కొత్తగా కట్టింది ఒక్కట్లేదు. మీరు వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. అక్కడ SLBC టనల్ కుప్పగూలి